నమస్తే అండి. ఈరోజు శుక్రవారం మహాలక్ష్మీదేవిని పూజ చేసుకుని అందరికీ ఆయురారోగ్యాల్ని సుఖ సంతోషాలను ప్రసాదించమని మనస్ఫూర్తిగా వేడుకున్నానండి. మన ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీ కటాక్షం ఉండాలన్నా, ఇల్లు ఎప్పుడూ లక్ష్మీ కళతో కళకళలాడాలన్నా మనం కొన్ని విషయాల్లో దృష్టి తప్పకుండా పెట్టాలండి. ఇంటి ముందు ఎప్పుడూ ముగ్గు ఉండాలండి. అలాగే ఇంట్లో తులసి మొక్క తప్పకుండా పెంచుకోవాలండి. ఇల్లు ఎప్పుడూ బూజులు అవి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలండి. ముఖ్యంగా మన ఆడవాళ్ళం ఎక్కువగా తిరుగాడే పూజ గది, వంటగది బూజులు, బొద్దింకలు లేకుండా శుభ్రంగా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలండి. ఇంట్లో ఎప్పుడూ మాసిన బట్టలు, ఉతికిన బట్టలు చిందరవందరగా పడేయకుండా వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకొని మడత పెట్టుకొని వాటి స్థానంలో వాటిని పెట్టుకుంటే ఇల్లు నీట్గా ఉంటుందండి. అలాగే బాత్రూమ్స్ కూడా నీట్గా పెట్టుకోవాలండి. ముఖ్యంగా భార్యాభర్తలు ఎప్పుడూ కీచులాడుకోకుండా ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకుంటూ పిల్లల్ని ఇంటిని వృద్ధిలోకి తెచ్చుకోవాలండి. ఆ చల్లని తల్లి కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఆదివారం మహాశివరాత్రి అండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.